కాబట్టి క్రైస్తవ దృక్పథాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. 14వ వచనం. ఆ వాక్యం ఎవరైతే ఆదియందు దేవుని యొద్ద దేవుడై ఉండడం, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను చూచితిమి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన దేవుడు తన మాటల్లో బలంగా మీ ముందుకు తీసుకుని రావాలని, మీ హృదయాలలో సత్య స్థాపన జరగాలని, మీరు యేసు ప్రభువుకు దగ్గరగా రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ కుమారుడు ఎత్తబడతాడో, ఎక్కడ కుమారుడు మహింపరచబడతాడో అక్కడ స్వాతంత్రము, సంఖ్యలు తెగిపోవటం, చీకటి నుంచి వెలుగులోకి రావటం, నిత్య జీవానికి రావటం జరుగుతుంది. మనందరినీ కూడా అలాంటి హేతుబద్ధమైన ప్రేమపూర్వక స్వాగతాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. బైబిల్, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో